హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి నీట్ ప్రొటెస్ట్ పేరుతో ఎవరైతే అక్కడ విధ్వంసాన్ని సృష్టించి దేశాన్ని అస్థిరపరచాలనేటువంటి ప్రయత్నం చేశారో స్టూడెంట్స్ కాకుండా వాళ్ళకి మోటుబాయ్ అమిత్ షా గారు ఇచ్చి పడేశాడని చెప్పాలి. ఒక రేంజ్లో ప్లాన్ వేసాడని చెప్పాలి. అది ఆ ప్లాన్ ఎలా ఉందంటే నేను చెప్తాను, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ప్రతి ఒక్క ఎదవకి ఏ రకమైనటువంటి ఆయన స్ట్రాటజీలు ఎలా ఉంటాయో ఈ ఒక్క వర్డ్తోనే అర్థమైపోద్ది. ఆయన చేసినటువంటి కార్యక్రమంతోనే ప్రతి ఒక్కడు కూడా కింద మీద మూసుకుని కూర్చోవలసిందే. ఎవడైనా కాక్రోచ్ పార్టీయా ఎవడైనా కానీ ఈ ప్రొటెస్ట్ పేరుతో అరాచకం సృష్టించాలనుకునేటువంటి ప్రతి ఒక్కడికి కూడా చుక్కలు చూపించేటువంటి పనిని సిద్ధం చేశాడు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఏం చేశారు అంటే దాదాపు కొన్ని వేల మంది అక్కడికి వెళ్ళిపోయారు, ధర్నా చేశారు, పార్లమెంటు మీదకి దాడి చేయాలని, దాన్ని ధ్వంసం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఇంటి మీదకి పడి కొంత కుట్ర, అంటే నేపాల్లో ప్రధానమంత్రికి సంబంధించి ఎలా అయితే ధ్వంసం చేశారో, బంగ్లాదేశ్లో ఎలా అయితే చేశారో, నాడు శ్రీలంకలో ఎలా అయితే చేశారో అలాగా ఇక్కడ కూడా చేసేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారో స్టూడెంట్స్ పేరుతో. నిజంగానే విద్యార్థులు మొదట్లో స్టార్ట్ చేసినటువంటి ఆ ప్రొటెస్ట్ని కొంతమంది అసాంఘిక శక్తులు ఏ రకంగా దీంట్లో దూరాయి అనేది ప్రత్యేకించి ఐడెంటిఫికేషన్ చేశారు. ఫేస్ రికగ్నిషన్స్ సంబంధించి దాన్ని ఒక ఏ టెక్నాలజీని వాడి ఢిల్లీ పోలీసులు దాదాపు 2873 మందిలో 101 మందికి సంబంధించినటువంటి కేసుల్లో శిక్ష అనుభవించి బయటకు వచ్చినాడు. 62 మంది రేప్ అండ్ మర్డర్ అటెంప్ట్ చేసినటువంటి వ్యక్తులు, 221 మంది దొమ్మీలు, అనేక నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు. ఇవి కాకుండా ఇంకా చాలామంది అత్యంత కేసుల్లో దొంగలు, ఇంకా దొమ్మీలు చేసినటువంటి వ్యక్తులు అందరూ కూడా దీంట్లో ఉన్నారట. 2873 మందిని ఇప్పటికి ఐడెంటిఫై చేశారు. ఆలోచించండి. వీళ్ళందరినీ రక్షించడం కోసం కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి బయటకు వస్తాడు అభిజిత్ గారు. ఆడొచ్చి ఏం ఆడు వీడియో అంటున్నారంటే డెఫినెట్గా ఈ దేశాన్ని అస్థిరపరిచేటువంటి ఏ వ్యక్తి అయినా సరే, ఈ కుట్రలో భాగంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కాపాడుకునేటువంటి వ్యక్తులకి గౌరవం ఇవ్వాల్సిన అవసరమే లేదు. వాడు ఏం చెప్తాడంటే, వాడు ఇక్కడ వీళ్ళని వెంటనే రిలీజ్ చేయాలి, వాళ్ళని సంబంధించినటువంటి కేసుల నుంచి వెంటనే మీరు బయటికి కొట్టేయాలి కేసుల్ని, మీరు మాకు మాట ఇచ్చారు అని చెప్తున్నాడు. లేదంటే మళ్ళీ మేము వచ్చి ధర్నా చేస్తాము, ఇలాంటి ప్రొటెస్టే చేస్తాము, ఈసారి మొత్తం ప్రభుత్వాన్నే దించేస్తామని ఒక విధంగా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అంటే వీళ్ళందరూ బట్టబయలైపోతారు కదా, ఈ దొంగ వెధవలకి అందరికీ కూడా బయటికి తెలిసిపోతారు కదా, వీళ్ళెవరెవరు ఎక్కడెక్కడి నుంచి చేపించారనేది బయటికి కక్కేస్తారు కదా, అందుకని ఇది పోసుకుంటున్నాడు పనుడు, ఇది పోసుకుంటున్నాడని చెప్పాలి. ఎందుకంటే ఒక టెర్రరిస్టులకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడికి వచ్చి స్లోగన్స్ చేశారు. ఆజాద్ కాశ్మీర్ అనటమే కాకుండా ఉమర్ ఖలీద్కి సంబంధించినటువంటి జిందాబాద్ అనేటువంటి స్లోగన్స్, వాళ్ళ తండ్రే వచ్చి ఇక్కడ ప్రసంగాలు ఇచ్చాడు. ఇంకొక అర్బన్ నక్సలైట్గా, అర్బన్ టెర్రరిస్ట్గా ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు వచ్చి హిందువుల్ని కించపరిచేటువంటి ప్రయత్నం చేశాడు. అక్కడ జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ ఏంటి, వీడు మాట్లాడేటువంటి పనికిమాలిన మాటలేంటి, వాళ్ళందరిని రెచ్చగొట్టి దొంగలాగా పారిపోయి వచ్చి హైదరాబాద్లో వాళ్ళకి వీళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ సొల్లు కబుర్లు చెప్తున్నటువంటి, ట్వీట్లు చేసుకుంటున్నటువంటి వ్యక్తి ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు. చాలా చాలా దారుణమైనటువంటి కార్యక్రమాలకు అక్కడ శ్రీకారం చుట్టారు. అసలు నీటికి సంబంధించి, లేదంటే విద్యార్థులకు సంబంధించి సంబంధం లేనటువంటి పనికి మాలిన ఎదవలందరూ అక్కడే తగలట్టారు. వాళ్ళని ఐడెంటిఫై చేశారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఏదైతే రిజిగ్నేషన్ ఎప్పటికీ తెలుసు, ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు. ఎవరికైతే అసలు విద్యార్థులకు ఇబ్బంది కలిగిందో, నష్టం కలిగిందో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేందుకు ఇప్పటికీ బిల్లును కూడా పాస్ అయింది. దాని మీద బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినా కూడా పార్లమెంట్లో దాన్ని అడ్డుకోవాలని కూడా ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చేశారు. ఎట్టకేలకు అది మళ్ళీ మీరు మద్దతు ఇవ్వకపోయినా సరే మేము పాస్ చేస్తాం అనేటప్పటికి ఇంక ఏం చేయాలో తెలియక పరువు పోగొట్టుకోవడం ఎందుకులే అని ఏదో ఒక వైరల్ అవుతుంది. ఆయన మైక్లో మాట్లాడతారు, నా మైక్ కట్ చేశారు, అది ఆన్లోనే ఉందయ్యా అని చెప్తున్నా కూడా బాగా మీమ్స్ కోసమే దొరికేస్తారేమో కొంతమంది అనిపిస్తుంది. అలాగే ఉంటాడు ఆయన కూడా. ఓకే, ఆయన ఇకపోతే ఎవరైతే ఈ పిల్లలకి సంబంధించినటువంటి కేసుల్లో స్టూడెంట్స్ పేరుతో వాళ్ళని అరెస్ట్ చేసేస్తున్నారు, వాళ్ళని వెంటనే రిలీజ్ చేస్తాం, వీళ్ళకి న్యాయ సహాయం చేస్తామని చెప్పి కపిల్ సిబాల్ అనేటువంటి ఒక అడ్వకేట్ని, లక్షల కోట్లు తీసుకునేటువంటి అడ్వకేట్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఓకే, ఇంతకీ అతను ఎవరో తెలుసా? ఈ కపిల్ సిబాల్ అనేటువంటి వ్యక్తి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు
ఆయన హ్యాండ్ ఓవర్లోనే, ఆయన అధికారంలో ఉండగానే, ఆయన ఆ మంత్రి శాఖను పరిపాలిస్తుండగానే 3 నుంచి 7 పేపర్లు లీక్ అయ్యాయి. ఎంతమంది విద్యార్థుల్ని నాశనం చేశాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఈయనను పెట్టుకుని ఈ నీటికి సంబంధించిన, అంటే ఏ పేపర్ లీకేజ్ ఇష్యూ అయితే నడుస్తుందో అదే పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి దాని మీద వీళ్ళకి న్యాయ సహాయం చేయడం కోసం ఇదే పేపర్ లీక్ చేసినటువంటి ఒక కేంద్ర మంత్రికి అవకాశం, మాజీ కేంద్ర మంత్రికి ఇచ్చారనమాట. ఎంత గొప్ప ఆలోచనలో, ఎంత అదే అంటారు చూసారా, పెద్ద పెద్ద కట్టుబాట్లు, గొప్ప గొప్ప అలవాట్లు అంటారు కదా, అలా ఉంటుందన్నమాట వీళ్ళ చరిత్ర. ఇక్కడ ఎంతకీ అమిత్ షా గారు ఏం చెప్పారో చెప్పలేదు కదా, ఇచ్చి పడేశాడండి, ఒక రేంజ్లో ఇచ్చాడు. ఎస్, మేము అన్నదానికి కట్టుబడి ఉన్నాం, స్టూడెంట్స్కి సంబంధించి ఎవరి మీద మేము కేసులు పెట్టబోం, అయితే వాళ్ళని ఐడెంటిఫై చేయటం మాకు కష్టం అవుతుంది, అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఈ ఫేస్కి సంబంధించినటువంటి ఏ టెక్నాలజీతో వాళ్ళని గుర్తిస్తున్నామో దాంట్లో మాకు కొంతమంది నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు కనిపిస్తున్నారు, వాళ్ళకి స్టూడెంట్స్కి ఎటువంటి సంబంధం లేదు, అయితే ఎవరైతే నిజమైనటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు రండి, వాళ్ళు మీ స్టూడెంట్ ఐడెంటిటీ కార్డు చూపించండి, నీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాసిన వాళ్ళే ఉన్నారు అని చెప్పి చాలామంది చెప్తున్నారు, కాబట్టి వాళ్ళు వచ్చి మీ హాల్ టికెట్ ఇప్పటిది కావచ్చు, గతంలోది కావచ్చు, ఎప్పటిదైనా ఒక్కసారి చూపించండి, దీనివల్ల ఇబ్బంది పడి స్టూడెంట్స్గా ఉండి నిజమైనటువంటి స్టూడెంట్స్కి డెఫినెట్గా ఇబ్బంది జరగకూడదు అనేటువంటి ఒక ఎత్తుగడతో ఇప్పుడు ఆయన ఇచ్చాడనమాట. బాగా పెట్టాడు కదా మెలిక. ఇప్పుడు ఎవరైతే ఈ సొల్లువాగుడు వాగి అక్కడ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమం చేసి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్రలో భాగమైనటువంటి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవడం అనేది బయటకు వస్తుంది. అలాంటప్పుడు దీన్ని అవును వీళ్ళందరూ నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులే అని చెప్పి ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అసలైనటువంటి స్టూడెంట్స్కి శాంతియుతంగా చేసినటువంటి స్టూడెంట్స్ కొంతమంది గాయాలు కూడా అయ్యారు. ఈ వెధవల వల్ల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఈ దేశాన్ని ఒక వేరే విధంగా అరాచకంగా తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. అందుకని ఇక్కడ ఎందుకు వదిలేయాలి? ప్రజల ముందు గుడ్డలోడ తీసి నుంచోపెట్టినట్టు నుంచోపెట్టాలి. అది ఇప్పుడు అమిత్ షా గారు వేశారు. ఎవరైతే రండి, మీరందరూ కూడా స్టూడెంట్స్ కదా, వాళ్ళు మీ ఐడెంటిటీ కార్డు చూపించండి, ఎక్కడ కావాలో ఎక్కడ చదువుకుంటున్నారో చెప్పండి, దానికి సంబంధించి మేము ఎంక్వైరీ చేసుకుంటాం, అవునా కాదో తెలుసుకుంటాం, మేము అంతా కూడా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా 100కి 100% ఒక్కటంటే ఒక్కటి కూడా లేకుండా మేము క్లియర్ చేస్తాం అని చెప్పి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మరి ఇప్పుడు అభిజిత్ గారు ఏం చేస్తాడు అంటే ఇక్కడ ఆలోచించారు. ఈ అభిజిత్ ఇప్పుడు బయటకు వచ్చి లేదు ఈ 2800 మంది మా వాళ్ళే అంటే అర్థమైపోద్ది. సో అందుకని ఈ మెలిక పెట్టి ఆయన వదిలేశాడు అనమాట. ఇప్పుడు బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తాను, ఇంకోటి వచ్చి ధర్నాలు చేస్తాను అంటే వాళ్ళకి సంబంధించినటువంటి నేర చరిత్రకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లతో సహా ప్రజల ముందు పెడతారు ఇప్పుడు అమిత్ షా గారు. ఏమవుద్ది? కింద మీద మూసుకుని ఇంట్లోకి వెళ్ళి కూర్చోవలసినటువంటి పరిస్థితి కాక్రోచ్ పార్టీకి, ఆ పార్టీని సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులకు, ఎవరైతే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్ర పన్నేటువంటి వ్యక్తులకు, రాజకీయ నాయకులకు, ప్రకాష్ రాజ్ లాంటి ఒక టెర్రరిస్టులకి, నక్సలైట్లకి, అర్బన్ నక్సలైట్లకి, ఈ పనికిమాలిన వెధవలందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి కూడా అనిపిస్తుంది.